Again and again I'm telling you, there is a great power and anointing and blessing in obedience. దేవుని స్వరానికి నువ్వు లోబడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నువ్వు విశ్వసించి లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు. మీరు ఎవరినైనా చూడండి బైబిల్లో, అబ్రహాం మాత్రమే కాదు, హెచ్చింపబడిన ఏ వ్యక్తినైనా మీరు చూడండి, వారి విశ్వాసంలో అభివృద్ధి పొందిన వారే, విధేయతల్లో ముందుకు సాగిపోయిన వారే. ఈరోజు దేవుని బిడ్డ నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు, నీ కొమ్మును హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే నీ నుండి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడ్డం. గురుపోతు కొమ్ముల వలె నా కొమ్మును నువ్వు పైకెత్తావు ప్రభు, ఘనతనిచ్చావు, ధైర్యాన్ని ఇచ్చావు, శక్తినిచ్చావు, అధికారాన్ని ఇచ్చావు. ప్రభువుని యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా మా హృదయాల్లో చేర్చుకున్నప్పుడు దేవుడు మనకు తన పిల్లల అధికారం ఇచ్చాడట. వీ హ్యావ్ ఎ రైట్. ఆయన ఇచ్చే అధికారం ఎంత గొప్పది అంటే, ఎస్ నేను దేవుని బిడ్డను, నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డను అని చెప్పుకునే ఆధిక్యతలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు.